మనకు తెలిసి నూతన సంవత్సరం జనవరి 1 మొదలై డిసెంబర్ 31 ప్రతి సంవత్సరం ముగుస్తుంది. దాన్ని మనం క్యాలెండర్ ఇయర్ అంటాము. ఆంగ్ల సంవత్సరాది జనవరి 1, ఆంగ్ల సంవత్సరం చివరి రోజు డిసెంబర్ 31. అదొకటి ప్రామాణికంగా పాటించబడుతుందా అంటే కాదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 మొదలై మార్చి 31కి ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. అది ఫైనాన్షియల్ ఇయర్గా పరిగణించడం పడుతుంది. దాన్ని 4 విభాగాలుగా విభజిస్తారు. Q1, Q2, Q3, Q4 అంటే ప్రతి 3 నెలలకు ఒక విభాగంగా ఏప్రిల్, మే, జూన్ Q1, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ Q2, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ Q3, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ Q4గా విభజించడం జరుగుతుంది. తర్వాత తెలుగు సంవత్సరం ఉగాదికి ప్రారంభమవుతుంది. అదేవిధంగా కన్నడ సంవత్సరం అంటే కర్ణాటకలో కూడా యుగాది రోజు, దాన్ని యుగాది అంటారు. యుగాది రోజే లేదా ఉగాది రోజే కర్ణాటక సంవత్సరం ప్రారంభమవుతుంది. తర్వాత అగ్రికల్చర్ ఇయర్ ప్రతి సంవత్సరం జూన్లో ప్రారంభమై మేలో ముగుస్తుంది. తర్వాత అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరము ప్రతి సంవత్సరము జూన్లో ప్రారంభమై మ్యాక్సిమం ఏప్రిల్లో ముగుస్తుంది, లేదా కొన్ని సందర్భాలలో మాత్రం మేలో ముగుస్తుంది. తర్వాత తమిళ సంవత్సరము ఎవ్రీ ఇయర్ పాతాండు అనే రోజు ప్రారంభమవుతుంది. కేరళ అంటే మలయాళ సంవత్సరము ఏప్రిల్ 14 లేదా 15న విషు అనే రోజు ప్రారంభమవుతుంది. ఈ విధంగా ప్రతి క్యాలెండర్ ఇయర్లో రకరకాల సంవత్సరాలు ఉంటాయి. అవి ప్రామాణికంగా ప్రతి విషయంలో ఉంటాయి.